హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను ఒక నోము తీసుకోవడానికి అని చెప్పేసి ఇలా రెడీ అయ్యాను అనమాట. ఇది పాత చీరే, ఇన్స్టాగ్రామ్లో నాకు కొలాబ్ వచ్చిన చీర అనమాట. సో అప్పుడు నేను ఇంకా బ్లౌజ్ కుట్టించలేదు. నేను లాస్ట్ ఇయర్ అప్డేట్ చేశాను మీకు నేను ఈ చీర గురించి. అండ్ బ్లౌజ్ వచ్చేసి నా దగ్గర మగ్గం బ్లౌజ్ ఉంది. సో రెండిటికి పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి సో అది పేరప్ చేశాను. ఇక్కడికి తెచ్చుకున్నాను అనమాట. ఇలాంటప్పుడు ఎప్పుడైనా కట్టుకుందామని చెప్పేసి. సో చీర డీటెయిల్స్ అయితే అవి. అండ్ నేను బాగున్నానా? వాళ్ళ ఇంటికి నేను బాగున్నానా? నేను ఈ మాట అడగాలంటే భయం అవుతుంది మమ్మీ నాకు. బాగున్నావులే అంటావు కదా. అది ఇదే నేను అడగ. ఎన్ని సంవత్సరాలు అయింది మమ్మీ వెళ్ళి మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి? నవీన్ పెళ్ళికి కూడా మా పెళ్ళి కూడా అప్పుడే కాబట్టి అంత ఇదిగా వెళ్ళి ఉండవే. ఇక్కడ మా మామయ్య వాళ్ళ కోడలు నూమిస్తుంది అనమాట. నాకు మమ్మీకి ఇద్దరిని ఇన్వైట్ చేసింది. సో అక్కడికి వెళ్తున్నాము. అండ్ మా మామయ్య అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య అనమాట. మా మమ్మీకి 5 అన్నయ్యలు, అందులో ఒక అన్నయ్య వాళ్ళ పెద్ద కోడలు అనమాట. సో అక్కడికి వెళ్తున్నాము. మమ్మీ చాలా సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళి, అందుకని అలా అంటుంది అనమాట ఇందాక. అదే చెమటలు చూడరా బాబా, ఎన్ని చెమటలు పడుతున్నాయి. అయినా వీళ్ళు ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ పెట్టుకోవాలమ్మా. ఇక్కడ లోపల వేడి బయటికి పోవడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవాలి. ఈరోజు మ్యాక్సిమం చాలా వరకు నోములు పెట్టుకున్నారనమాట. సో వెళ్ళగానే నాకు ఎంత ఇష్టం తెలుసా, ఇలా పసుపు రాయించుకొని పారాని పెట్టించుకోవడం కానీ, ఫేస్కి గన్నం పెట్టించుకోవడం కానీ, పసుపు కుంకుమ పెట్టించుకోవడం కానీ చాలా అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు నేను కార్తీక మాసం నాకు ఇక్కడ ఉండడం అంటే ఇష్టం ఫ్రెండ్స్. ఊర్లో అక్కడ కార్తీక మాసం పెద్దగా చేసుకోరు అది ఇదని నేను అన్నప్పుడు ఒకరు ఇద్దరు మెసేజ్ పెట్టారంట, హైదరాబాద్లో కూడా చేసుకుంటారు, ఎందుకు చేసుకోరు మీరు అలా అంటున్నారు అది ఇది అని చెప్పేసి. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఇలాంటివి అనమాట. డిఫరెన్స్ అనేవి నోములు అవి అక్కడ పెద్దగా ఇన్వైట్ చేయరు. ఎవరికి వాళ్ళే చేసుకుంటారు తప్ప మన ఊళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళే ఇన్వైట్ చేస్తారు కదా. సో ఇలాంటివి మిస్ అవుతానని ఇక్కడ ఉంటానన్నమాట. అండ్ ఇక్కడైతే ఇలా అందరికీ కూడా చాలామందిని ఇన్వైట్ చేశారు ఈరోజు. కన్ని తులసి నోము కూడా ఇస్తున్నారనమాట చిన్న పిల్లకి. అది నాకు చిన్నప్పుడు కూడా చేశాను, నేను అది చూపిస్తాను మీకు. అందరికీ పసుపు అది రాసేసి పారాని అది పెడుతున్నారనమాట. అండ్ బాగుంటుంది ఫుల్గా. ఇప్పుడు నేను లాస్ట్ టైం పారాని కొందాం అంటే చాలా పలచగా వచ్చిందని చెప్పాను కదా. మళ్ళీ ఇక్కడ నేను ఒక 2 బాటిల్స్ కొనుక్కొని పట్టుకెళ్దాం. తినే అనమాట మా అత్త, అంటే మా మామయ్య వాళ్ళ ఆవిడ, మా మమ్మీకి వదిన అనమాట. మా మమ్మీ వాళ్ళ సొంత అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట. తినకి 3 కొడుకులు 3 కోడళ్ళు. అందులో పెద్ద కోడలు పిలిచిందనమాట మమ్మల్ని తాంబలం అదే నోము తీసుకోవడానికి అని చెప్పేసి. సో ఇక్కడ చిన్న పాపకి కన్నె తులసి నోము ఇస్తున్నారు. సేమ్ ఇలాగే నాకు చిన్నప్పుడు కూడా మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు ఇచ్చారనమాట. మార్నింగే లేపి నలుగు అంతా పెట్టి తలస్నానం చేయించి వైట్ పట్లంగా జాకెట్ వాళ్ళే కుట్టించి మొత్తం వాళ్ళే అలంకరిస్తారనమాట. నాకు బాగా గుర్తు. అప్పుడు ఇలాగా మనకి అవన్నీ చేస్తారనమాట. నాకు అది బాగా గుర్తొచ్చింది, అందుకనే తినకి కూడా అలా తీస్తున్నాను అనమాట పాపకు కూడా. అవతల ఆ పిల్లను తీసుకురమ్మని భర్తను వేధించను, కానీ అతనందులకు అంగీకరించాక ఆమెనే వెళ్ళి ఆ పిల్లను తీసుకురమ్మని చెప్పాను. ఇంకా చేయింది లేక ఆమె సవతి పిల్లను తీసుకొని వచ్చి తర్వాత నోము వచ్చేసి మా మమ్మీకి అనమాట. మా మమ్మీకి ఇచ్చిన తర్వాత మిగతా మేము చుట్టూ ఉన్నాం కదా మా అందరికీ తర్వాత ఇస్తుంది అనమాట. సో ఇవి నోములు నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు అంత పర్టికులర్గా తెలీదు, అంటే ఎలా పడతారు ఏంటి అనేది. ప్రతి సంవత్సరం రథసప్తమికి అయితే స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నాను నేను. రథసప్తమికి స్టార్ట్ చేసి అలాగ కార్తీక మాసంలో అలా నోములు చేసుకుంటారని అయితే విన్నా. బట్ నేనైతే నెక్స్ట్ ఇయర్ చేసుకుందాము, ఇలా నోములు అవి చేసుకుందాము ఒక సంవత్సరం అని అనుకుంటున్నా. సో చూడాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను హైదరాబాద్లో ఉంటాను. ఇక్కడికి అంటే ఈ కార్తీక మాసంలోనే ఎక్కువ రోజులు ఉంటాను, కానీ నార్మల్ అంతా 365 days మ్యాక్సిమం అక్కడే ఉంటాను. కాబట్టి సంక్రాంతికి మహా అయితే ఈ కార్తీక మాసానికి వస్తాను అంతే. సో అందువల్ల ఆలోచిస్తున్నాను ఎలాగా అన్నట్టు. సో చూడాలి ఎంతవరకు నేను చేస్తాననేది.
నిశ్చితార్థ నోము కథ. ఒక బ్రాహ్మణ పడుచు తమ్మునికి పెళ్లి నిశ్చయమైనప్పుడు ఆమెను భర్తకు జబ్బు చేయుచుండును. అట్లునక ఆ సమయంలో తమ్ముని యొక్క వివాహం ప్రయత్నం కాటంగం రాగా భర్తకు జబ్బు చేయించే బంధువులు విసిగిపోయినారు. మరొక పెళ్లి మొత్తం నిశ్చయించుకున్నప్పుడు కూడా ఆమె భర్తకు ప్రాణం మీదకి వచ్చును. కానీ ఆమె అది లెక్క చేయక భర్త ఎంత విడిచి తాను తమ్ముడు పెళ్లి సూచన చదువు విశ్వనాథ నోము వచ్చిన తల్లి అది తల్లి అమ్మ విశ్వనాథ తల్లి పార్వతి విశ్వనాథ నోము నోము తీసుకున్నాను అందుతుందమ్మా అందిందెవరమ్మా తీసుకుందెవరమ్మా ఇక్కడ ఉన్నప్పుడు ఫుల్గా పనులు చేసిన వాళ్ళకైనా చెమటలు పడతా లేదో తెలియదు, కానీ నేను ఏం చేయకపోయినా సరే నించున్నా సరే చెమటలు ఫుల్గా పట్టేస్తాయి అనమాట నాకు. సో అదేంటో ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా అంతే, అక్కడ అలవాటు అయిపోయి టెంపరేచర్ ఇక్కడికి వచ్చేసరికి చెమటలు బాగా పట్టేస్తాయి. అండ్ ఇంకొకటి మెయిన్, ఈరోజు నేను అంటే కరెక్ట్ టైంకి అప్లోడ్ అయిపోతే ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు నేను అప్లోడ్ చేస్తున్నాను కదా. హ్యాపీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ కూడా. నేనైతే మార్నింగ్ చక్కగా టెంపుల్కి వెళ్ళి నెయ్యూతులు అవి వెలిగించేసుకొని చక్కగా దర్శనం చేసుకొని వచ్చేసాను. ఈరోజు ఎంత విశేషం ఏంటంటే నేను ఒక్కరిదాన్ని వెళ్ళాను అనమాట. ఎందుకంటే మమ్మీ మార్నింగ్ తెల్లవారి 4 o'clock వెళ్ళి వచ్చేసింది. నేను కొంచెం లేట్గా అంటే ఒక 8-7 కల్లా లెగుస్తాం కాబట్టి అప్పటికప్పుడు రెడీ అయిపోయి అప్పటికల్లా వెళ్ళి వచ్చామన్నమాట. సో అది. అండ్ ఇక్కడైతే మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు మేము అందరూ ఉన్నాం కదా, మా అందరికీ కూడా నోము తాంబూలం అది ఇస్తుంది అనమాట. నోము కాదు తాంబూలం అనుకుంటా. చూసారా, నాకు నోముకి తాంబూలం కూడా డిఫరెన్స్ తెలియట్లేదు. తాంబూలం అంటే మనం నార్మల్గా ఇలా జాకెట్ మొక్క అవన్నీ ఇస్తారు కదా తాంబూలము, నోము తీర్చుకోవడం వేరు, తాంబూలం ఇవ్వడం అనేది వేరు కదా. సో అది. ఎవరైనా నేను తప్పులు మాట్లాడుంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి లేదా అపాలైజెస్ చేయండి. నాకు ఫస్టే చెప్పాను, నాకు ఈ వీటన్నిటి గురించి పెద్దగా ఐడియా లేదు అని చెప్పేసి. సో అది. అండ్ కార్తీక మాసం చాలా అంటే చాలా వైబ్ మాత్రం అదిరిపోతుంది. ఎక్కడ చూసినా సరే చక్కగా మార్నింగ్ అందరూ గుడికి వెళ్ళడం, బొట్టలు పట్టుకొని వెళ్తారు గుడికి, బాగుంటుంది అవన్నీ చూడడానికి. ఈ సంవత్సరం స్వాములను పెద్దగా నేను చూడలేదు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే లాస్ట్ టైం మామయ్య గారు వేసుకున్నప్పుడు, ప్రవీణ్ వేసుకున్నప్పుడు నేను పూజలకు వెళ్ళాను కాబట్టి నాకు తెలిసింది, నాకు అది బాగా కనిపించింది. ఇప్పుడు వెళ్ళట్లేదు కాబట్టి నాకు అంత ఐడియా ఉండట్లా, అంటే వాళ్ళందరూ పెద్ద కనిపించట్లేదు. ఇక్కడ ఏంటంటే ఇంక అందరికీ నోము ఇచ్చాము, నోము తీసుకున్నది ఎవరు, పార్వతీదేవి అని చెప్పి 3 సార్లు చెప్తారనమాట. చెప్పిన తర్వాత అప్పుడు నోము అదే తను తాంబూలం అది కంప్లీట్ అయినట్టు అనమాట. సో అది. కానీ ఇవన్నీ కాదు, కానీ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి ఒళ్ళు పులిసిపోతుంది, అసలు మామూలుగా పలవదు, చాలా వర్క్ ఉంటుంది అనమాట. సో మనకి ఈజీగా అనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది. ముందు ఒక 1 month నుంచి కూడా వర్క్ ఉంటుంది. అమ్మ పార్వతి రక్షబంధ నోము ఇస్తున్నాను తల్లి అందిన తల్లి. అమ్మ పార్వతి రక్షబంధ నోము ఇస్తాను తల్లి. అమ్మ పార్వతి రక్షబంధ నోము ఇస్తాను అందిన తల్లి. అందుకుని ఎవరు తల్లి, అందుకుని ఎవరు తల్లి, అందుకుని ఎవరు తల్లి. ఏంటి తర్వాత వచ్చేసి నేను మళ్ళీ గుడికి వచ్చాను. ఇంక ఎవ్రీడే కంపల్సరీగా గుడికి వచ్చి దర్శనం చేసుకోవడం అనేది ఇంకా అయిపోతుంది. అలాగా ఈరోజు వచ్చాను ఈరోజు లేదు అన్నది ఏమి ఉండదు. ఎందుకంటే నేను కంప్లీట్లీ ఈ సీజన్ అంతా నాన్ వెజ్ మానేసాను ఈసారి. ప్రతి సంవత్సరం అసలు అలాంటి కాన్సెప్ట్ ఏమి ఉండదు. నార్మల్ సోమవారాల పుట్ట వాటి పుట్ట నేను నాన్ వెజ్ అనేది తిన్ను నార్మల్గానే ఇయర్ మొత్తం. బట్ ఈసారి ఇంకో కార్తీక మాసం చేయకుండా ఓన్లీ నాన్ వెజ్ మానేద్దామనే కాన్సెప్ట్లో నాన్ వెజ్ మానేసాను అనమాట. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నా ఫోను అక్కడ దీపం ఉంటే దీపానికి పెట్టేసి మన చీరలు పెట్టుకున్నాను కదా, చీరలు పట్టుకెళ్దాము అలాగా అని చెప్పి పట్టుకెళ్ళిపోదామని వచ్చా. చీర ఆల్రెడీ ఇది కట్టేశారు, అమ్మవారికి కడుతుంది అనమాట తను, పంతులు ఎవరున్నారు. సో మనం 2 చీరలు పెట్టుకుంటాము. ఇంతకుముందు చెప్పాను కదా, గంగమ్మ దేవికి ఒకటి, పార్వతీదేవికి ఒకటి. ఒక చీర కట్టేసింది, ఇంకొక చీర కడతాననింది అనమాట. సో ఈ చీరకి జాకెట్ ఇచ్చేద్దాము ఇక్కడే అని చెప్పేసి మొత్తం మడత విడిపోతే అవన్నీ చేసుకుంటున్నాను. సో నేను వస్తే చాలు ఇంకా వీడియో తీస్తాననే కాన్సెప్ట్లో ఉంటారు అనమాట వీళ్ళు. అందరూ కెమెరా ముందుకు వచ్చి హాయ్ 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 అని చెప్తూ ఉంటారు, బాగుంటుంది. ఎవరో కూడా ఇదేంటి ఇలాగ వీడియో తీస్తున్నాను ఎవరు కూడా అనుకోరు. అందరూ ఇంకా తీయమని అడుగుతారు అనమాట. నేను ఏమైనా మర్చిపోయినా, అమ్మలో ఈరోజు వీడియో తీయట్లేదా, మమ్మల్ని తీయవా వీడియో అని చెప్పి అడుగుతారనమాట. సో అలా ఉంటుంది. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి సంక్రాంతి టైంలో కట్టుకుందామని చెప్పి స్టిచ్చింగ్కి ఇచ్చేద్దామని చెప్పేసి, ఇక్కడ స్టిచ్చింగ్కి ఇవ్వడానికి ఉంటారు, హైదరాబాద్లో కూడా ఉంటారు. సో అందువల్ల ఇచ్చేద్దామని చెప్పేసి అది.
కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, అంటే గుడికి మా సరౌండింగ్స్ వాళ్ళే కాకుండా ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వెనకాతలు ఉన్నారు చూసారా, వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చారు, తెలిసిన వాళ్ళే బట్ వేరే ఊరు నుంచి వచ్చారనమాట. సో చాలామంది మొక్కుకుంటారు, మొక్కుబడి తీర్చుకోవడానికి వస్తారని నమ్మకంతో వస్తారనమాట. సో అందువల్ల అనకాపల్లి సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే కంపల్సరీగా విజిట్ చేయండి అని చెప్తుంటాను. అండ్ రోజు ఏదో ఒక కార్యక్రమాలు ఉంటూనే ఉంటాయి. అలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు నేను ఏమైనా వీడియో తీస్తే వాళ్ళకి ఏం చేస్తున్నాను అనే కాన్సెప్ట్లో చూస్తారే తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా తెలుసు. అండ్ అదనమాట, తిను వచ్చేసి మా మావయ్య అనమాట, అంటే మా మేనత్త వాళ్ళ మరిది తిను. సో ఇంకా వీడియో తీస్తుంది, వీడియో షూటింగ్ అయిపోతుంది, యూట్యూబ్లో వచ్చేస్తుంది అని అంటుంటారు అనమాట సరదాగాన. అండ్ తిని చూడండి అలా కూర్చొని మాట్లాడతారు, తన ఫోన్లో మాట్లాడుకుంటూ నేను కనిపిస్తున్నానా అంటున్నారు అనమాట. సో అది. అండ్ ఈరోజు మీరు దీపాలు అవి వెలిగించుకున్నారు. పౌర్ణాలు ఎంతమందికి ఉన్నాయి? ఈరోజు గుడి దగ్గర బూర్లు ఎన్ని బూర్లు ఉండేరు తెలుసా. నేను ఈరోజు అంతా షూట్ చేశాను, నేను రేపుగానే ఎల్లుడుగానే పెడతా. చాలామంది అడుగుతున్నారు కదా మమ్మీ వాళ్ళ వంటలు అవి వీడియోలు పెట్టండి అది ఇది అని చెప్పేసి ఈరోజు షూట్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే రేపు మమ్మీ వాళ్ళు ఈ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ భోజనాలు పెట్టుకుంటున్నారు దగ్గర ఒక 350 మందికి. సో అది నేను రేపు షూట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి లంచ్ అది అయిపోయింది. అండ్ నేను చిన్న షాపింగ్ హాల్ అనేది యాడ్ చేయబోతున్నా, అమెజాన్ అనమాట. మీకు తెలుసు కదా ఎవ్రీ మంత్ నేను అమెజాన్ నుంచి కొంచెం షాపింగ్ చేస్తాను, షాపింగ్ వీడియోస్ కొన్ని ఉంటాయని చెప్పేసి. సో ఈరోజు ఇప్పుడే ప్రొడక్ట్స్ వచ్చాయి అనమాట. నేను యాక్చువల్గా మేకప్ ఒక వీడియో అండ్ ఆల్సో క్లోతింగ్ ఒక వీడియో చేద్దాం అనుకున్నా, బట్ నాకు మిక్స్డప్ అయ్యి వచ్చాయి అనమాట. సో నేనేం తీసుకున్నాను అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 5 కుర్తీస్ ఆర్డర్ చేశాను. అండ్ మేకప్కి సంబంధించి నాకు కొంచెం థింగ్స్ కావాల్సి ఉన్నాయి, అవి కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి అంటే నేను ఈరోజు మేకప్ది అండ్ ఆల్సో అంటే లిప్స్టిక్స్ అండ్ ఆల్సో క్లాతింగ్ కలిపి పెడుతున్నాను. ఫస్ట్ వచ్చేసి బెల్లా విటా స్కై ఆక్వాటిక్ పర్ఫ్యూమ్ బాడీ లోషన్ అనమాట. నార్మల్ బాడీ లోషన్ కాకుండా పర్ఫ్యూమ్ ఇన్ఫ్యూజ్ అయిన బాడీ లోషన్స్ ఉంటాయి కదా, అది ఆర్డర్ చేసుకున్నాను. లాస్ట్ టైం కూడా ఈ బ్రాండ్లోనే ఇంకొకటి ఆర్డర్ చేశాను. లాస్ట్ టైం నేను ఆర్డర్ చేసింది అయితే ఇది ఆర్డర్ చేసా, బెల్లా విటా బ్రాండ్ డేట్ ఉమెన్ పర్ఫ్యూమ్ బాడీ లోషన్ లగ్జరీ కలెక్షన్ అనమాట. సో లాస్ట్ టైం ఇది ఆర్డర్ చేసా, ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇదే రేంజ్లో ఇలాంటి ఇంకొక ట్రై చేద్దాం అనుకున్నా, సో ఇది తెప్పించాను అనమాట. చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. నార్మల్గా మీకు బాడీ లోషన్స్లోనే పర్ఫ్యూమ్ ఇన్ఫ్యూజ్ అయిందనుకోండి, ఆ ఫ్రేగ్రెన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఆల్ ఓవర్ డే మీకు చాలా మాయిశ్చరైజర్తో పాటు మీకు పర్ఫ్యూమ్ ఇచ్చే ఎఫెక్ట్ కూడా బాగుంటుంది. సో అందువల్ల ఇలాంటివి తెప్పించుకుంటున్నా. సో లాస్ట్ టైం ఇదైతే అల్టిమేట్, అసలు చాలా బాగుంటుంది. సో నేను ఆల్రెడీ యూస్ చేశాను కదా అని చెప్పేసి నేను ఇది కాకుండా కొత్త ట్రై చేద్దామని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. ఇది చాలా రోజీగా లావెండర్ పర్ఫ్యూమ్ లాగా వస్తుంది, చాలా లగ్జరీగా వస్తుంది పర్ఫ్యూమ్ స్మెల్ అయితే బాడీ లోషన్ అయితే. ఇది వచ్చేసి కొంచెం ఫ్రెష్ వాటర్ స్మెల్ ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. సో ఇది థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది రెండు కూడా. సో ట్రై చేయండి. తర్వాత వచ్చేసి 2 లిప్స్టిక్లు వచ్చాయి. నేను ఇంకా బోల్డ్ ఆర్డర్ చేశాను, ఒకటి అలా వస్తున్నాయి అనమాట. మమ్మీ ఫోన్లో మాట్లాడుతున్నా. మమ్మీ అయిపోయిందా? ఓకే. తర్వాత వచ్చేసి ఈ లిప్స్టిక్ తెప్పించా మార్స్ బ్రాండ్ నుంచి. సేమ్ ఇందులో కూడా నేను లాస్ట్ ఒక షేడ్ తెప్పించాను, నాకు చాలా బాగా నచ్చింది, లాంగ్ లాస్టింగ్ ఉంది, బాగుంది కదా అని చెప్పేసి తెప్పించాను అనమాట. లిప్ క్రేయాన్ ఇది, ఐ హ్యావ్ గాట్ దిస్ 05 అనమాట షేడ్. బాగుంది షేడ్ వచ్చేసి, డైలీ వేర్కి చాలా బాగుంటుంది. రోజ్ అంటే కోరల్ న్యూడ్ షేడ్లో ఉంటుంది. ఈ రోజు ఏంటో చాలా డిఫరెంట్గా ప్రొనౌన్స్ చేస్తున్నాను అన్నీ కూడా. కోరల్ న్యూడ్ షేడ్లో వస్తుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది మీకు ట్విస్ట్ చేయడానికి ఏం అవ్వదు, మీకు షార్ప్నర్ ఇస్తారు దీంతో పాటు, షార్ప్ చేసుకోవడం అనమాట. మీకు ఇలా సెట్ లాగా షార్ప్నర్ ఇస్తారనమాట, షార్ప్ చేసుకోవడమే. షార్ప్ చేసినప్పుడు ఏంటంటే చిన్న మైనస్ క్రేయాన్స్కి ప్రొడక్ట్ కొంచెం వేస్ట్ అవుతుంది. మెయిన్ షుగర్ బ్రాండ్లో కూడా సేమ్ అంతే, ప్రొడక్ట్ కొంచెం వేస్ట్ అవుతుంది అనమాట. మంచి షేడ్స్ చిన్నది కూడా మనం వేస్ట్ చేయకుండా మనం కొనుక్కుంటాం కదా, ఆ టైప్లో. తర్వాత వచ్చేసి షుగర్ బ్రాండ్ నుంచి రీసెంట్గా లాంచ్ చేసింది ఒక లిప్స్టిక్ తీసుకున్నా. ఇది కూడా పార్ట్నర్ ఇన్ షైన్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ లిప్ గ్లాస్ అనమాట. క్రిమ్సన్ కాగ్నాక్ నెంబర్ 12 అనమాట. షేడ్ వచ్చేసి నెంబర్ 12. కొత్తగా లిప్స్టిక్స్ అసలు ట్రై చేయట్లేదు, ఎప్పుడు కొన్నవే కొంటున్నాను కదా అని చెప్పేసి ఇది ట్రై చేద్దామని ఇది తీసి, అంటే కొత్తదంటే కొత్త లాంచ్ కూడా కాదు, లాంచ్ చేసి చాలా అయింది, నేను ట్రై చేయలేదు కాబట్టి ఆర్డర్ చేసుకున్నా. సో ఇదైతే క్రిమ్సన్ సిల్క్ టైప్లో ఉంటుంది, అంటే కొంచెం
చాక్లెట్ స్మెల్ వస్తుంది తెలుసా, ఓపెన్ చేయగానే చాక్లెట్ స్మెల్ వస్తుంది. ఇది ఏ కలర్ అంటే మీకు బర్గండీ కలర్ ఉంటుంది చూసారా, బర్గండీకి పర్పుల్కి మధ్యలో ఉంటుంది చూసారా, ఆ కలర్ వస్తుంది అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే ఈ కలర్ ఉంటుంది కదా, ఇందులో డార్క్ కలర్ ఎలా వస్తుంది అలా వస్తుంది అనమాట. నాకు కరెక్ట్గా షేడ్ ఏం చెప్పాలో తెలియట్లేదు. సో నెక్స్ట్ అయితే ఇది. అండ్ ఇప్పుడు మనం క్లోతింగ్ చూసేద్దాము. క్లోతింగ్లో నేను బాగా నచ్చి ఒకటి కుర్తీ ఆర్డర్ చేసుకున్నాను, ఇదే కుర్తీ. బట్ ఇది నాకు ఎక్సెల్ ఆర్డర్ చేస్తే ఎస్ వచ్చింది చూసారా. ఎందుకో ఈ మధ్య అమెజాన్లో ఒకటి నేను ఆర్డర్ చేస్తే ఇంకొకటి వస్తుంది అనమాట. రీసెంట్గా నేను కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఆర్డర్ చేశాను, అవి కూడా అలాగే వచ్చాయి. మళ్ళీ రీప్లేస్ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి అమెజాన్లో అది పెద్ద ప్రాబ్లం ఉండదు. సో దీనికి వచ్చేసి కుర్తీ సెట్ అనమాట. ఇది ప్యాంట్. ఇన్స్టాగ్రామ్లో తెగ చూస్తున్నాను ఈ కుర్తీ సెట్, అందువల్ల ఇంకో ట్రై చేయాలనిపించింది. ఇది కలర్ అయితే చాలా బాగుంది, బట్ ఎస్ వచ్చింది. నాకు ఎక్సెల్లే కరెక్ట్గా ఇప్పుడు సరిపోతుందంటే అది కూడా నేను ఎలా చూసుకుంటానంటే, ఇక్కడ ఇంత గేర్ వచ్చింది అనుకోండి ఎక్సెల్ సరిపోద్ది, నాకు స్ట్రైట్ కట్ అంటే మాత్రం డబుల్ ఎక్సెల్ పడుతుంది అనమాట. ఇది చాలా సాఫ్ట్ ఉంది అండ్ చిన్న పల్చగా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ట్రాన్స్పరెంట్గా కూడా ఉంది. నాకు ఆ వర్డ్స్ ఎందుకో ఈరోజు చాలా డిఫరెంట్గా పలుకుతున్నాను. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఎలా వస్తాయి, ఇక్కడ వరకు ఒక టైప్ స్లీవ్ వస్తే ఇక్కడ ఇటువైపు కొంచెం బెలూన్ స్లీవ్స్ వచ్చిందనమాట. అండ్ ఇది అనార్కలి మోడల్ వస్తుంది మొత్తం అంతా కూడా. క్లాత్ చాలా బాగుంది, డిజైన్ చాలా బాగుంది. ఇది బాగా ట్రెండీ ఈ కుర్తీ సెట్ కూడా. దీనికి ప్లాజో ఇలా ప్యాంట్ వస్తుంది అనమాట. నేను ఇది కంపల్సరీగా ఇలా వస్తుంది ప్యాంట్. ప్లాజో అంటే ప్లాజో కాదు, నార్మల్ ప్యాంట్స్ ఎలా వస్తాయో అలాగే వచ్చింది. నేను ఇది కంపల్సరీగా రిటర్న్ చేసి మళ్ళీ ఎక్సెల్ కానీ డబుల్ ఎక్సెల్ కానీ అవైలబిలిటీ చూస్తాను. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మీకు. ఇది నేను రెడ్ కలర్ తెప్పించాను కదా, బ్లూ ఉంది, మళ్ళీను నియాన్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది. రెడ్ కలర్ కొంచెం బాగుంటుంది కదా అని, బ్లాక్ కలర్ ఏంటంటే మన గుళ్ళకి వాటికి వేసుకోవడానికి కావద్దు కదా, మెయిన్గా కార్తీక మాసంలో అని చెప్పి బ్లాక్ కలర్ ప్రిఫర్ చేయలేదు. తర్వాత వచ్చేసి గోశ్రీకి బ్రాండ్ నుంచి రేయాన్ బ్లెండ్ ఏ లైన్ కుర్తా ఒకటి తెప్పించాను. ఇది ప్యాంట్ వస్తుంది. ఇది కూడా ఇది మరి ఏ సైజు వచ్చిందో చూడాలి. డబుల్ ఎక్స్ఎల్ వచ్చింది ఇదైతే. ఇలా వస్తుంది కుర్తీ సెట్ అయితే. నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది డబుల్ ఎక్స్ఎల్. నేను మళ్ళీ చూసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఆ కార్డ్ మీద ఒకటి ఉంటుంది, అప్పుడప్పుడు ఇన్ని మీద కూడా ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. అందుకని స్లీవ్స్ వచ్చేసి ఎలా వస్తాయి మీకు, ఇలా కొంచెం ఇక్కడ టైట్ వస్తుంది అనమాట. మీకు కంప్లీట్ కాటన్ మెటీరియల్ అనమాట. మీరు సమ్మర్లోనే వేసుకోవచ్చు. ఈ సీజన్లో మరంత కరెక్ట్ కాదో తెలియదు కానీ సమ్మర్ వైబ్స్ మాత్రం చాలా బాగుంటుంది, సమ్మర్లో మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇది స్ట్రైట్ కట్ వస్తుంది ఇలాగా, ఆల్ ఓవర్ కుర్తా మొత్తం ఇలాగే వస్తుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఇలాగే వస్తుంది. చాలా మెత్తగా ఉంది. అండ్ దట్టు అండ్ అది కూడా ఇది కూడా కొంచెం పల్చగానే అనిపిస్తుంది. మీకు ఇలా పెడితే వెనకాల లైట్స్ కనిపిస్తున్నాయి చూసారా, దాన్ని బట్టి. బట్ డైలీ వేర్ కాబట్టి ఆ ప్రైస్కి నేను తక్కువ ప్రైజే పెట్టుకున్నాను కాబట్టి ఓకే, ఇట్స్ ఓకే. తర్వాత దీనికి వచ్చేసి ప్యాంట్ సేమ్ ప్యాంట్ వస్తుంది. ఇది ఏంటంటే కోట్ సెట్లో ఉంటుంది అనమాట. కుర్తా సెట్లా కాకుండా కోట్ సెట్స్ ఇప్పుడు సేమ్ కలర్ సేమ్ వస్తాయి కదా, అలాగనమాట. ప్యాంట్ వచ్చేసి ఇలా కోట్ సెట్కి మనకి లెగ్గింగ్ టైప్ రాదు కదా, ఇలాగే వస్తుంది ప్యాంట్. సో ఇలా వస్తుంది అనమాట. సో ఇది ఇలాంటివి ఏంటంటే చాలా క్లాసీ లుక్ ఇస్తాయి. వర్కింగ్ ఉమెన్కి కూడా చాలా బాగుంటాయి. అట్ ది సేమ్ టైం మనకి హౌస్ వైఫ్లీ షాపింగ్కి వెళ్ళాలన్నా లేదంటే ఏదైనా వెకేషన్కి వెళ్ళాలన్నా కంఫర్ట్ ఉంటాయి అనమాట. చాలా మెత్తని క్వాలిటీ ఉంటుంది కాబట్టి. సో అది అనమాట నేనైతే షాపింగ్ చేశాను. నేను దీని లింక్ కూడా ఇస్తాను, అట్ ది సేమ్ టైం దీని లింక్ కూడా ఇస్తాను. 2 మాయిశ్చరైజర్ లింక్ ఇస్తాను. మీరు కనుక ఇది స్టాక్లో ఉన్నట్టయితే ఇది ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే నేను ఎక్కడ అయిపోద్దాం అని చెప్పేసి చిన్నది అలాగా రాసుకుంటున్నాను అనమాట. సో ఇది నేను హ్యాండ్స్కి లెగ్స్కి యూజ్ చేస్తాను. మీరు బాడీ లోషన్ మొత్తం ఆల్ ఓవర్ ఫేస్ మాత్రం నేను అప్లై చేయను, ఎందుకంటే మనకి ఫేస్ మీద మరీ అంత ఫ్రేగ్రెన్స్ ఉన్న మరీ అంత పర్ఫ్యూమ్ ఉన్నది మనకి ఫేస్కి సెట్ కాదు. ఫేస్కి ఏది పడితే అది పెట్టకూడదు అనమాట. మన మిగతా బాడీ స్కిన్ కంటే ఫేస్ది కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. సో అందువల్ల ఫేస్ మీద ఏది పడితే అది పెట్టకండి. సో బాడీ మాయిశ్చరైజర్ అంటే బాడీకి మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి. చాలామంది ఫేస్ కూడా పెట్టేస్తుంటారు. అది కొంచెం మనకి పింపుల్స్ మళ్ళీను అందులో ఇన్ కేస్ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటే పింపుల్స్ వచ్చేయడం, లేకపోతే ఇంకా మిగతా యాక్నే అది ప్రిపేర్ అయిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అనమాట. అంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. ఇది కన్సిస్టెన్సీ కూడా మనకి థిక్ కన్సిస్టెన్సీ ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది ఇది. నేను చిన్నది అలా రాస్తున్నాను.
ఇలా వస్తుంది అనమాట లోషన్. వైట్ కలర్లోనే ఉంటుంది, కన్సిస్టెన్సీ మాత్రం స్మెల్ మాత్రం అద్దరిపోతుంది అనమాట. సో ట్రై చేయండి, ఓకేనా. నేను వేస్ట్ చేసి తెలుసుకోలేదు చిన్నది కూడా, అందుకే రాసేసుకుంటున్నాను. పర్ఫ్యూమ్ మీరు నార్మల్ పక్కన కూర్చున్నా సరే, ఎవరికైనా రాసుకున్నా సరే మా స్మెల్ అలా గుప్పని కొడుతుంది అనమాట, అంత బాగుంటుంది. సో ఈ రెండు కూడా లింక్స్ ఇస్తా, అండ్ లిప్స్టిక్స్ లింక్స్ ఇస్తా, అండ్ ఆల్సో కుర్తీస్ కూడా లింక్స్ కూడా ఇస్తాను, చెక్అవుట్ చేయండి. మనమైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. 6 ప్యాకెట్లు 6 ప్యాకెట్సా? 6 కావాలంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు. మందికి భోజనాలు అని చెప్పాను కదా. సో దానికోసం మమ్మీ ఇలాగా ఇది రాయిస్తుంది, లిస్ట్ రాయిస్తుంది. సో ఆలోచించి గ్రాసరీస్ ఒక సైడ్ అండ్ వెజిటేబుల్స్ ఒక సైడ్ అలా రాయిస్తుంది అనమాట. సో ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వీడియోతో కలుస్తాను. అండ్ రెగ్యులర్గా మన వీడియో అయితే 4:30 కల్లా వస్తుంది. ఇంతకుముందు 2 o'clock పెట్టేదాన్ని కదా, ఇప్పుడు 4:30 కల్లా పెడుతున్నా. ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది కాబట్టి, సో అందువల్ల అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ హ్యాపీ కార్తీక పౌర్ణమి వన్స్ అగైన్. అండ్ నేనైతే సూపర్గా వీడియోలు అవి తీస్తున్నాను. రెగ్యులర్గా కాకపోయినా 2 daysకి ఒకసారి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను మ్యాక్సిమమ్. సో అదనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.